సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి భారీ బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. అన్నీ కుదిరితే ఏప్రిల్ మొదటి వారంలో సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఇక అదే సభలో తెలుగులో మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఈ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే రిలీజ్ చేయనున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఏర్పాటు చేస్తున్న మొదటి సభ కావడంతో దీన్ని కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికలకు ప్రచారాన్ని మొదలుపెట్టనుంది హస్తం పార్టీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్లో సిద్ధంగా. సాదిక్, చెప్పండి. ఎంఎన్ఆర్ ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ మరో బహిరంగ సభకు చేయనుంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలు నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తెలుగులోకి విడుదల చేయబోతున్నారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. ఈ సమావేశానికి ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఇతర అగ్రనేతలు కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి సభ కావడంతో అటు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే తుక్కుగూడలో సెప్టెంబర్ 17వ తారీఖు రోజు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీ స్కీమ్స్ ను అక్కడ విడుదల చేశారు. అందుకోసం సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఆ ప్రాంతం కూడా తుక్కుగూడ భారీ బహిరంగ సభ ద్వారా జరిగినటువంటి జన సందోహం కానీ, లేకపోతే పార్టీకి వచ్చినటువంటి మరింత పేరు ప్రత్యక్షాస్తులు, అదేవిధంగా సిడబ్ల్యూ సమావేశాలు ముగిసిన తర్వాత జరిగినటువంటి అతిపెద్ద మీటింగ్ కావడంతో అక్కడి నుంచి వెళ్ళి 6 గ్యారంటీ స్కీమ్స్ కు విడుదల చేశారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర సంబంధించిన అగ్రనేతలు. అదే తరహాలో వారి సెంటిమెంట్ ను పూర్తి స్థాయిలో ఉన్నటువంటి తుక్కుగూడ కావడంతో మరోసారి కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ మేనిఫెస్టోను తెలుగులో అక్కడ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఇక్కడ నుండే ఇక అసెంబ్లీ పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికలకు సమర శంఖారావం పూరించబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. సో ఏదైనప్పటికీ మనకు తుక్కుగూడలో జరిగినటువంటి భారీ బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిన నేపథ్యంలో అదే తరహాలో అక్కడే మరో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ యొక్క మేనిఫెస్టోను తెలుగులో సంబంధించి దాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సమావేశానికి అగ్రనేత అందరూ హాజరై ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయబోతుందో చెప్పడం జరిగింది. అవి 6 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్నాయి, అభయాస్తం మేనిఫెస్టో అమలవుతున్నాయి, ప్రజా పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో అదే తరహాలో ఏఐసీసీ విడుదల చేస్తున్న మేనిఫెస్టోను తెలుగులోకి విడుదల చేసి తెలంగాణ సమాజాన్ని అంతా కూడా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆవశ్యకత ఎంత ఉంది, దేశంలో మతోన్మాద భావజాలం పెరుగుతున్న నేపథ్యంలో దేశానికి కావాల్సినటువంటి అంశాలు ఏంటనిపైన కూడా ఏఐసీసీ అగ్రనేతలు ఆ సభా వేదిక ద్వారా మాట్లాడేందుకు ప్రసంగించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం అయితే సుముఖత వ్యక్తం చేసినట్టు అర్థమవుతుంది. సో కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ముఖ్య నేతలందరూ కూడా ఏఐసీసీ నాయకులతో మాట్లాడిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు, రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. సో మరో భారీ బహిరంగ సభ ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల యొక్క సమర శంఖారావం పూరించబోతున్నారు. ఇతర నియోజకవర్గాలు కూడా భారీ బహిరంగ సభలు చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.